ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్లో ఇండియాలోనే లాస్ట్ పొజిషన్లో ఉంది. ఈ మాట నా ఫ్రెండ్ చెప్తే నేను అస్సలు నమ్మలేదు. ఆంధ్ర ఏంటి, లాస్ట్ ప్లేస్ ఏంటి, ఎంతమంది ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది యూఎస్కి వెళ్తున్నారు, ఆంధ్ర లిటరసీ రేట్లో లాస్ట్ ప్లేస్లో ఉండే ఛాన్సే లేదు అన్నాను. వాడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఈ ఆర్టికల్ నాకు చూపించాడు. చూస్తే నిజంగానే PLFS రిపోర్ట్ ప్రకారం ఆంధ్ర 72.6% లిటరసీ రేట్తో ఇండియాలోనే లాస్ట్ పొజిషన్లో ఉంది. ఆఖరికి మనకంటే బీహార్ 74%తో బెటర్ పొజిషన్లో ఉంది. నాకైతే అసలు ఈ డేటా తప్పు అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ రీసెర్చ్ చేస్తే ఈ డేటా కరెక్టే. ఇది ఒకటే కాదు, మన తెలుగు స్టేట్స్లో 8th క్లాస్ వచ్చిన పిల్లల్లో సగం మంది కనీసం 2nd స్టాండర్డ్ బుక్ కూడా చదవలేకపోతున్నారు. అసలు ఆంధ్ర పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారైంది? దీనికి ఎవరు కారణం? ఈ సిచ్యువేషన్ నుంచి ఆంధ్రాని కాపాడాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు లిటరసీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తికి చదవడం రాయడం వస్తే చాలు తను లిటరేట్ అని. అఫీషియల్ డెఫినేషన్ ప్రకారం అయితే 7 ఏళ్ల వయసు దాటిన వాళ్ళలో ఎంత % మంది లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటూ చదవడం రాయడం చేయగలుగుతారో వాళ్ళ నెంబర్ని లిటరసీ రేట్ అంటారు. లిటరసీ రేట్ అంటే పెద్ద ఎడ్యుకేషన్ కాదు, జస్ట్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదవగలడం, చిన్న చిన్న సెంటెన్స్ రాయగలడం చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 2వ క్లాస్ దాకా చదివి స్కూల్ మానేసి తనకి జస్ట్ రాయడం చదవడం వస్తే చాలు తన లిటరేటే. ఇది ఒక చాలా బేసిక్ స్కిల్. అసలు లిటరసీ రేట్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? అది మనం సేఫ్గా ఇండిపెండెంట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి సొసైటీలో కొంచెం డిగ్నిటీ ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు కొంచెం ఈజీగా చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫార్మ్స్ ఫిల్ చేయడం, మందులు వేసుకునేటప్పుడు టాబ్లెట్ మీద పేరు చదవడం, ట్రావెల్ చేస్తున్నప్పుడు కరెక్ట్ బస్ ఎక్కడం, ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకపోవడం, ఇలాంటి పనులు చదవడం రాయడం తెలిసిన వ్యక్తి ఈజీగా చేయగలుగుతారు. ఏ దేశంలో అయితే లిటరసీ రేట్ తక్కువ ఉంటుందో ఆ దేశంలో ఇలాంటి బేసిక్ పనులు కూడా చేసుకోలేని పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ లిటరసీ ఒక టైప్ ఆఫ్ వైకల్యం లాంటిది. ఇలా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు చేయలేని పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ దేశం నుంచి డెవలప్మెంట్ ఎలా ఆశిస్తాం? డెవలప్మెంట్ విషయంలో అయినా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలో అయినా, ఎంప్లాయ్మెంట్ విషయంలో అయినా అలాంటి దేశాలు వెనకే ఉంటాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దేశంలోనే లిటరసీ రేట్లో లాస్ట్ పొజిషన్లో ఉందని చెప్పుకున్నాం. హిస్టారికల్గా కూడా ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ నేషనల్ యావరేజ్ కంటే తక్కువగానే ఉంటూ వచ్చింది, కానీ మరీ లాస్ట్ పొజిషన్లో అయితే ఉండేది కాదు. కానీ 2014లో స్టేట్ 2గా విడిపోయిన తర్వాత ఎక్కువ అర్బన్ ఏరియా ఉన్న హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడంతో యావరేజ్ పడిపోయి ఆంధ్ర పొజిషన్ ఇంకా దారుణంగా తయారైంది. దీనివల్లే తెలంగాణ ఆంధ్రతో పోలిస్తే కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. మన ఆంధ్ర లిటరసీ రేట్లో లాస్ట్లో ఉందన్న విషయం 2017-18లో చేస్తున్న NSO సర్వే బయటపెట్టింది. ఈ వార్తలు న్యూస్లో వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఉన్న వాళ్ళు చాలా మంది షాక్ అయ్యారు. అసలు మన ఆంధ్ర ఈ స్థితిలోకి రావడానికి కారణాలు ఏంటి? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ రూరల్ అర్బన్ డివైడ్. మన ఆంధ్ర పాపులేషన్ లో ఎక్కువ శాతం ఇప్పటికీ రూరల్ ఏరియాస్ లోనే ఉంటున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రతి 100 మందిలో 70 మంది ఇప్పటికీ పల్లెటూరులోనే ఉంటున్నారు. కేవలం 29 మంది మాత్రమే సిటీస్ లో ఉంటున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే రూరల్ ఏరియాస్ లో ఆంధ్రాకి లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది. ఆంధ్రాలో ఉన్న రూరల్ ఏరియాస్ లో లిటరసీ రేట్ 67% ఉంటే అర్బన్ ఏరియాస్ లో మాత్రం అది 84% ఉంది. రూరల్ లిటరసీ రేట్ కి అర్బన్ లిటరసీ రేట్ కి మన దేశంలో యావరేజ్ గా 11% డిఫరెన్స్ ఉంది, కానీ మన ఆంధ్రాలో అది 17%. సో ఇలా లార్జ్ చంక్ ఆఫ్ పాపులేషన్ రూరల్ ఇండియాలోనే ఉండడం వల్ల కంబైన్డ్గా మన లిటరసీ రేట్ తగ్గిపోయింది. లిటరసీ రేట్లో బాగా పర్ఫామ్ చేస్తున్న కేరళ లాంటి స్టేట్స్కి ఈ రూరల్ అర్బన్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా? జస్ట్ 2.2%. మిజోరాంకి అయితే ఇది జస్ట్ 0.2%. ఈ డేటా మనకేం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ఇప్పటికీ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని. పల్లెల్లో ఇప్పటికి కూడా చాలా మందికి చదవడం రాయడం రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ లాస్ట్ ఉంది. మన ఆంధ్ర లిటరసీ రేట్లో వెనకపడడానికి ఇంకో కారణం జెండర్ గ్యాప్. మన ఆంధ్రాలో మగవాళ్ళ లిటరసీ రేట్ ఎంతో తెలుసా? 78.8%. మరి ఆడవాళ్ళ లిటరసీ రేట్ జస్ట్ 66.8%. అంటే ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు తక్కువగానే చదువుకుంటున్నారు. లిటరసీ రేట్ కూడా లేదంటే ఆడవాళ్ళని ఇప్పటికీ స్కూళ్ళకి పంపించడానికి ఆలోచిస్తున్నారు అని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి 10 మంది ఆడపిల్లల్లో ఇప్పటికీ 3 నుంచి 4 స్కూళ్ళకి పంపించట్లేదు అని. మన ఆంధ్రాలో మేల్ లిటరసీ రేట్కి ఫిమేల్ లిటరసీ రేట్కి డిఫరెన్స్ 12% ఉంటే కేరళలో అది జస్ట్ 2.6%. మీకు విషయం తెలుసా? ఆడవాళ్ళని చదివించడం వల్ల కేవలం ఫీమేల్ లిటరసీ కాదు, ఓవరాల్ లిటరసీ రేట్ పెరుగుతుంది. ఎలా అంటే ఒక అబ్బాయిని చదివిస్తే కేవలం ఆ అబ్బాయిని చదివించినట్టు, అదే కానీ ఒక ఆడపిల్లని కానీ చదివిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక జనరేషన్నే చదివించినట్టు. ఏ చదువుకున్న ఆడపిల్ల తన పిల్లలు చదువుకోకూడదు అనుకోదు. ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్లో వెనకబడడానికి ఇంకో కారణం మనకున్న ఓల్డ్ ఏజ్ పాపులేషన్. ఆల్రెడీ మన సేమ్ ఇప్పటికే పిల్లల్ని కనండి అంటున్నారు. ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి, అంటే కనాలి. ఎందుకంటే మన యూత్ ఇప్పుడు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. మన ఆంధ్రాలో ఫెర్టిలిటీ రేట్ ఇప్పుడు 1.6%. అంటే మన ఆంధ్రాలో ప్రతి మహిళ కేవలం 1 నుంచి 2 పిల్లలు మాత్రమే కంటున్నారు. అదే మీరు బీహార్కి వెళ్తే ప్రతి ఒక్కరు 3 కంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్లో మీడియన్ ఏజ్ 32.5 years, అదే బీహార్లో జస్ట్ 22 years. అంటే బీహార్లో మ్యాక్సిమం యంగ్ పాపులేషనే ఉంది అని అర్థం.
మనకు తెలిసిందే కదా, ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్తున్నారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది పుట్టడం వల్ల వాళ్ళకి యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో ఈ యంగ్ పాపులేషన్ అంతా ఖచ్చితంగా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మన విషయానికి వస్తే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్లో భాగంగా మనం తక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా చదువుకొని ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ ఉండిపోయింది. వీళ్ళంతా ఎవరంటే 70s, 80s, 90s ఆ టైంలో చదువుకోకుండా మిస్ అయిపోయిన వాళ్ళు. వీళ్ళ పాపులేషన్ ఇప్పటికి కూడా మన ఆంధ్ర లెక్కల్లోనే ఉంటుంది. సో ఇంతమంది ఇల్లిటరేట్ ఎల్డర్ పాపులేషన్ ఉండడం వల్ల యావరేజ్ తగ్గిపోయి ఆంధ్ర లిటరసీ రేట్ పడిపోతూ వస్తుంది. లిటరసీలో ఆంధ్ర వెనకబడిపోవడానికి ఇంకో కారణం క్వాలిటీ ఎడ్యుకేషన్. స్కూల్కి వెళ్తే సరిపోదు కదా, చెప్పే చదువులో క్వాలిటీ ఉండాలి కదా. దాదాపు సగం మంది 8th క్లాస్ పిల్లలు కనీసం 2nd క్లాస్ టెక్స్ట్ బుక్ని చదవలేకపోతున్నారు. అంతేకాదు కనీసం డివిజన్ కూడా చేయలేకపోతున్నారు. 8th క్లాస్ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటే మరి 5th క్లాస్ పరిస్థితి ఏంటి? అంటే 5th క్లాస్ దాకా స్కూల్కి వెళ్ళినా కూడా నీకు చదవడం రాయడం రాకపోతే నువ్వు ఇల్లిటరేటే కదా. అంత మాత్రం దానికి స్కూల్కి వెళ్ళి ఏం లాభం? దీనికి కారణం ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిటీ. పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా నెక్స్ట్ క్లాస్కి మాత్రం ప్రమోట్ అవుతూ వస్తారు. దీనివల్ల ఏమవుతుంది, సరైన స్కిల్స్ నాలెడ్జ్ అటైన్ చేయకుండానే పిల్లలు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిపోతున్నారు. సరే ఈ విషయం పక్కన పెట్టినా కనీసం స్కూల్స్ క్వాలిటీగా ఉంటున్నాయంటే అది లేదు. రూరల్ ఏరియాస్లో అయితే స్కూల్స్ పరిస్థితి ఇంకా దారుణం. మన ఆంధ్రాలో ఇప్పుడు 12,500 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. అంటే అన్ని క్లాసులకి కలిపి ఒకటే టీచర్. ఇంతమంది పిల్లలకి ఒకటే టీచర్ అయినప్పుడు ఆ టీచర్ చెప్పే చదువులో క్వాలిటీ ఎక్కడ ఉంటుంది? 56% ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికి కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. అంతెందుకు 52% స్కూల్స్కి కనీసం కాంపౌండ్ వాల్ కూడా లేదు. స్కూల్స్ పరిస్థితి ఇలా ఉండడం వల్ల పేరెంట్స్ కూడా ఈ మాత్రం దానికి స్కూల్కి పంపిస్తే ఎంత, పంపించకపోతే ఎంత అనుకుంటున్నారు. దీనివల్ల ఇప్పుడు ఏపీలో దాదాపు 14,000 స్కూల్స్లో 20 మంది స్టూడెంట్స్ కూడా లేరు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ చదువు చెప్పడంలో కానీ క్వాలిటీ ఇంత తక్కువ ఉన్నప్పుడు లిటరసీ రేట్ ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఒక 30 సెకండ్స్ తీసుకొని మీకు యూజ్ అయ్యే ఒక యాప్ గురించి చెప్తాను. ఆ యాప్ పేరు జార్ యాప్. జార్ యాప్ ఒక సేవింగ్స్ యాప్. ఈ యాప్లో మీరు 10 రూపాయల నుండి 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ని ఆటో సేవ్ సెట్ చేస్తే చాలు. ఆ అమౌంట్ బంగారం రూపంలో సేవ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో పెరిగిన బంగారం ధరతో పాటు మీరు సేవ్ చేసిన అమౌంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీకు నచ్చిన టైంలో ఆ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి జార్ యాప్ ని డౌన్లోడ్ చేసి మీ సేవింగ్స్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. సో దీనికన్నా సొల్యూషన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. లిటరసీ రేట్ ని పెంచడానికి ఫస్ట్ చేయాల్సిన పని ఎన్రోల్మెంట్ ని పెంచడం. ముందు పిల్లలు స్కూల్కి వస్తే కదా చదువుకుంటారు. సో ప్రతి ఒక్కరు స్కూల్కి వచ్చేలా చూడాలి. ఆంధ్ర స్కూల్స్లో ఎన్రోల్మెంట్ రేట్ పెంచడానికి ఆల్రెడీ అమ్మ ఒడి, తల్లికి వందనం లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఒక రీసెర్చ్ ప్రకారం అమ్మ ఒడి స్కీమ్ వల్ల ఆంధ్రాలో డ్రాప్అవుట్ రేషియో తగ్గింది. అమ్మఒడి స్కీమ్ తాకముందు ఆంధ్రాలో డ్రాప్అవుట్ రేషియో 5.29% ఉంటే అమ్మఒడి స్కీమ్ తెచ్చిన తర్వాత ఆ డ్రాప్అవుట్ రేషియో 0.5%కి పడిపోయింది. పిల్లల్ని స్కూల్ దాకా తీసుకొస్తే సరిపోదు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి కదా. దీనికోసం క్వాలిటీ టీచర్స్ని హైర్ చేసుకోవాలి. మీరే కింద కామెంట్స్లో చెప్పండి, మీకు ఎప్పుడైనా మీకు చదువు చెప్తున్న టీచర్కే సబ్జెక్ట్ లేదనిపించిందా? ఇలాంటి టీచర్స్ చాలా స్కూల్స్లో ఉన్నారు అండ్ వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భర్తీ చేయడం వల్ల ఎడ్యుకేషన్లో క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయడంతో పాటు గవర్నమెంట్ ఇంకో 2 ఇంపార్టెంట్ పనులు చేయాలి. రూరల్ ఏరియాస్లో చదువు ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియజేయాలి. ప్రతి ఆడపిల్ల స్కూల్కి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలి. ఇది చేయడం వల్ల ఆంధ్ర లిటరసీ రేట్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఇవన్నీ చేయడం వల్ల యంగర్ జనరేషన్ లిటరసీ రేట్ పెరుగుతుంది. కానీ ఆల్రెడీ చదువుకోకుండా మిగిలిపోయిన ఎల్డర్ జనరేషన్ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా చదవడం రాయడం నేర్పియాలి. గవర్నమెంట్ రాత్రిపూట బడులు పెట్టి చదువు రాని వాళ్ళకి చదవడం రాయడం నేర్పించవచ్చు. దీనివల్ల ఎల్డర్ పాపులేషన్ లిటరసీ పెరిగి టోటల్గా ఆంధ్ర లిటరసీ రేట్ పెరుగుతుంది. గవర్నమెంట్ ఒకటే కాదు, మనం కూడా ఆంధ్ర లిటరసీ రేట్ని పెంచడానికి హెల్ప్ చేయొచ్చు. ఎలా అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి చదవడం రాయడం వచ్చేలాగా మనం కేర్ తీసుకోవచ్చు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వెంటనే వాళ్ళని స్కూల్కి పంపించాలి. దీంతో పాటు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి చదవడం రాయడం నేర్పించవచ్చు. మన అమ్మ నాన్న, అత్త మామ, అవ్వాతాతలకి చదువు నేర్పడం వల్ల వాళ్ళే ఇండిపెండెంట్గా తయారవుతారు. ఒక చదువురాని వ్యక్తి పక్కన వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితి. ఒక చదువురాని రైతు తన తీసుకొని అప్పులకు కూడా వడ్డీలు కట్టాల్సి వస్తుంది. చదువురాని మన అమ్మమ్మ ఒక టాబ్లెట్ వేసుకోపోయి ఇంకో టాబ్లెట్ వేసుకుంటుంది. ఒక మేనిఫెస్టో చదవలేని ఓటర్ ఎవరికి ఓటేస్తున్నానో తెలియకుండా గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకుంటాడు. చదవడం రాయడం వల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి తమ రైట్స్ ని కరెక్ట్ గా ఉపయోగించుకోగలుగుతారు. మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ గర్ల్స్ స్కూల్ పెట్టిన కందుకూరు వీరేశలింగం పుట్టిన భూమి ఇది. సో అలాంటి మన ఆంధ్రాని దేశంలోనే లిటరసీ రేట్ లో లాస్ట్ పొజిషన్ లో చూడడం మీకు బాధగా లేదా? ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఇంకేం చేయాలి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం జార్ యాప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా చూడండి.